గారు అంబేద్కర్ రిలీజ్ అయ్యారు, చూసారా? సార్ మీరు ఇచ్చే ఎలివేషన్స్ ఇంకా బాగున్నాయి. ఏమి ఇచ్చారండి ఎలివేషన్స్? అదే ఆయన జైలుకి వెళ్ళారు, కేసులు పడిని బెయిల్ మీద బయటకు వచ్చారు. అంబటి రాంబాబు గారు రిలీజ్ అయ్యారు, లేకపోతే అరెస్ట్ అయ్యారు. ఇదంతా ఎలా ఉంటది అంటేనండి, దారిన పోయి దాన్ని తగిలించుకున్నట్టు ఉంటది. ఆయన మట్టికి ఆయన ఏదో నా మట్టికి నేను SMS రిక్వెస్ట్ చేసుకుంటే అన్ని రోజులు అరెస్ట్ చేయలేదు, నిన్నటి రోజేమో నిప్పులు పెట్టి అరెస్ట్ చేసి అంతా గత్తర చేసేసి ఆఖరికి ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఫస్ట్ టికెట్ కొట్టేసేలాగా మీరే కష్టపడి చేశారు. నాకైతే అంతవరకు నమ్మకం వచ్చేసింది మీరు చేసిన పనికైతే. సరే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు, ఒకసారి బయట వినండి. వీటికి సమాధానం చెప్తాను. నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను హింసించారు, నా పెళ్ళాం బిడ్డలు తరిమారు, నా కార్లు ధ్వంసం చేశారు, నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు, నన్ను లోపల పెట్టారు. ఐ డోంట్ కేర్. ప్రజలున్నారు, ధర్మం ఉంది, పైన దేవుడున్నాడు, అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు. దుర్మార్గమైన విధానం. బాధితుల్ని లోపల పెట్టారు, క్రిమినల్స్ ను బయట వదిలేశారు. అందరికీ ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు, అందరూ ఖండించారు. సపోర్ట్ చేయడం అంటే ఈ దాడిని ఖండించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను. వీటికి సమాధానం ఇదండి రజనీ గారు. సార్ అక్కడ ఆయన అందుకనే చెప్పారు, నా అరెస్ట్ ని ఖండించలేదు, దాడి ఖండించారు అని చక్కగా మంచి పదజాలం వాడారు. చూడండి, ప్రతి ఒక్కరూ దాన్నే ఖండించారు. లేకపోతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే మాకెందుకు, జైలుకి తీసుకెళ్తే మాకెందుకు, మేము మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడైతే దాడి చేసినారో, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, కార్లు తగలపెట్టారు, ధ్వంసం చేసినారు, ఆఖరికి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేతో సహా ఇంటి మీదకి వెళ్ళి ప్రశ్నించుకుంటున్నారో, లేకపోతే దాడి చేస్తున్నారో, పగలగొట్టిన వాళ్ళు, కార్లు పగలగొట్టిన వాళ్ళలో ఎంతో మంది, ఒక డాక్టర్ గారు కూడా ఉన్నారట. సో అక్కడ ఏదైతే ఒక పదజాలం వాడారో, గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు నిన్నే ప్రమాణ స్వీకారం, క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఆవిడ ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వచ్చి చాలా అప్రిసియేషన్ ఇచ్చారు. ఆవిడ గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు మాట్లాడినటువంటి పదజాలాన్ని మనందరం విన్నాం. సో అది తప్పు, కానీ ఎమోషన్ లో మాట్లాడేసాను అన్నారు. ఆయన కూడా నేను తప్పు, నా ఎమోషన్ లో మాట్లాడేసాను అన్నారు. ఆయనేమో జైల్లో, ఈవిడేమో శాఖ చైర్మన్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వాళ్ళ ఇష్టం. సో ఇక్కడ ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడి చేసిన వాళ్ళు కూడా నాన్ బెయిలబుల్ కేసు, అదే రకంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే నిప్పు అంటించినారో వారిని చంపే ప్రయత్నంతోనే నిప్పు అంటించినట్టు, అది కారుకి కానీ లేకపోతే ఇంటికి కానీ ఇంకోటి కానీ. సో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. ఆయన అందుకే అంటున్నారు, ఆ నిప్పు పెట్టిన వాళ్ళనేమో బయట స్టేషన్ బెయిల్లో ఉన్నారు, మాట్లాడిన వాడిని మీదేమో జైల్లో వేసినారు. అదే మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన పదజాలం అండి. మాట్లాడితేనేమో సెంట్రల్ జైలు, దాడి చేస్తేనేమో స్టేషన్ బెయిల్. ఎలా స్వామి అన్నది ఒక బాగా న్యాయ నిపుణులు, లేకపోతే ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడితే ఆయన ఏమనలేదు. కానీ తప్పుని తప్పు అన్నందుకు అబ్బాబ్బా, నేను ఎదుర్కొన్న ట్రోలింగ్స్ తీసేయండి. అది ఒక రోజు కొత్త, రెండో రోజు పాత, మూడో రోజు అలవాటు, అది అయిపోయిందిలేండి. సో ఎనీవే, స్టేషన్ అన్నాక, కోర్టు అన్నాక బెయిలు, జైలు కామన్ అయిపోయింది. ఎనీవే బయటకు వచ్చారు. చాలా నష్టం అయితే, భారీ నష్టం అయితే వాళ్ళ కుటుంబంలో ఆస్తి నష్టం జరిగింది. అదే రకంగా అక్కడ ఇంట్లో లోపల ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా సమస్యను ఎదుర్కొన్నామంటూ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఆయన కూడా అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే బాగుండేదండి. అచ్చుచాపరిచి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి నిప్పులు తీసుకొని తగలపెట్టడం వల్ల జగన్ గారు ర్యాలీ చేసినారు. రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కోటాలో ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఆయనే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆయన మంచివాడు అనే కంటే ఒక తప్పు పదం ఎక్కడ మాట్లాడాడంటేనండి, ఆ పదం మాట్లాడినా తప్పు కాదు, క్షమాపణ అడిగాడు. తర్వాత నేను మీ రెడ్ బుక్ కి మా కుక్కలు కూడా భయపడవన్నారు. అది మళ్ళీ రెచ్చగొట్టే ధోరణితో వెళ్ళిపోయింది. క్షమాపణ చెప్పి అక్కడితో వదిలేస్తే బాగుంటుంది. అయితే మా అపార్ట్మెంట్ లో లేకపోతే ఏదండి నా గార్డెన్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు అంటూ రెచ్చగొట్టారు. ఎంత రెచ్చగొట్టినా బియాండ్ ద లిమిట్స్, లా లోపే ఉండాల. ఆయన మాజీ శాఖ మంత్రి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. మనం కాన్స్టిట్యున్సీ ప్రెసెంట్ ఉన్న శాసనసభ్యులు, ఎమ్మెల్యే కాబట్టి మనం పరిధిలో మాట్లాడాలి. తప్పు చేస్తే కేసులు అయ్యాలి, అంతేగాని ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ కూడా మనం అడగకూడదు.
అదే జడ్జి గారు కూడా స్వయంగా చెప్పారు. ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ అడగడం ఏంటి, మీరు క్షమించండి అని అడగడం ఏంటి, ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళి చెప్పులు చూపించడం ఏంటి? ఇది బియాండ్ ద లా. మీరు లాకి వ్యతిరేకంగా ఉన్నారమ్మా, మీరు రాజ్యాంగబద్ధ పదవిలోనూ ఉన్నారు కదా అంటూ అడగడం జరిగిందండి. సో దయచేసి ఎవరు తప్పుని ప్రోత్సహించకండి, చట్ట పరిధిలోనే ఉండండి. ఇది చట్ట విరుద్ధం అన్న వారికి దయచేసి కోర్టు ముద్ర లేకండి, కోర్టు ముద్ర లేకండి. తప్పుని తప్పు అన్నో అది మీరైనా అంటారు కానీ దరిద్రం ఏంటంటే పాప ఆ కండువా కప్పుకున్నప్పుడు అనొచ్చో అనకూడదు, వాళ్ళు అంతకు మించి మాట్లాడిన వాళ్ళే సార్. కానీ అంతకు మించి మాట్లాడినా, దేవాలయం లాంటి కార్యాలయం మీద దాడి చేసినా మనం వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. మన డిసిప్లిన్ మనకుంది కదా, బాబు గారు నేర్పించిన డిసిప్లిన్. ఆ తప్పు పరిధి దాటిపోవడం వల్ల ఆ చెడ్డ పేరు మూట కట్టుకోవడం ఎక్కువైపోయింది సార్. ఎనీవే, నేనైతే ఆయన్నేమి దండలేసి ఆహ్వానించము, ఆయన చేసిన తప్పే. రెచ్చగొట్టే ధోరణితో కుక్కలు కూడా భయపడ్డం అనడం కూడా తప్పే. కానీ చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే బాగుండేది, జైలుకి వేస్తే బాగుండేది. కానీ ఇలా ర్యాలీ చేసి ఇళ్ల మీద దాడి చేసి నిప్పులు పెట్టి లేకపోతే అంతమంది వెళ్ళి 7 గంటలు ఆరనీయకుండా దాడులు చేయడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధంగా భావిస్తున్నాను సార్.